అయితే చైనాను నమ్మొచ్చా? ఈ సందేహం కొత్తగా వచ్చిందేమీ కాదు. గత అనుభవాల నుండి భారత్ నేర్చుకున్న పాఠమే ఇది. 62 ఏళ్ల క్రితం భారత్ చైనా యుద్ధం నుండి తీసుకుంటే ఇటీవలి గాల్వాన్ ఘర్షణల వరకు చైనా ఎప్పుడూ కూడా నిజాయితీగా అయితే లేదు. రెండు నాలుకల పద్ధతిలో చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నట్లే వ్యవహరించింది చైనా. ఈ ఒప్పందం వ్యవహారంలోనూ 4 ఏళ్లుగా నాంచుతూ వచ్చింది చైనా. ఇప్పుడు ఆర్థికంగా నలిగిపోతున్న తరుణంలో భారత్ అవసరం ఆవశ్యకంగా మారింది. అందుకేనేమో ఒప్పందానికి ఓకే చెప్పింది. డ్రాగన్ కంట్రీ చేసే డ్రామాలు అంతర్జాతీయంగా అన్ని దేశాలకు తెలుసు. భారతదేశం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. 62 సంవత్సరాల క్రితం భారత్ చైనా యుద్ధ నేపథ్యం నుండి ఇదే వ్యవహార శైలితో చైనా ఉంది. భారత్ చైనా బాయ్ బాయ్ అంటూ స్నేహహస్తం చాచిన భారత్పై చైనా ఆక్రమణకు పాల్పడింది. ఈశాన్య భారతదేశంలో భారత్కు పెట్టని కోటగా ఉన్న భూభాగాన్ని ఆక్రమించింది. పంచశీల సూత్రాలను సమాధి చేసి 1962 అక్టోబర్లో భారత్పై చైనా దండెత్తింది. ఆనాడు దురాక్రమణను నిలువరించలేని నిస్సహాయ స్థితిలో భారత్ పరాభవాన్ని మూటగట్టుకోవలసి వచ్చింది. ఈశాన్య భారతంలోనే 3225 కిలోమీటర్ల హిమాలయ సరిహద్దులతో పాటు టిబెట్ కూడా చైనాలో అంతర్భాగమని భావిస్తోన్న చైనా యుద్ధానికి సిద్ధమైంది. 1959 నుంచి చైనాకు వ్యతిరేకంగా టిబెట్లో మొదలైన ఆందోళనలు, దలైలామాకు భారత్ ఆశ్రయమివ్వడం వంటి ఘటనలతో భారత్పై చైనా అక్కస్సు పెంచుకుంది. సరిహద్దుల్లో ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయి. సరిహద్దు ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించుకోవడానికి భారత్ చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో అల్లర్లు కాస్త చొరబాట్లుగా మారాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అక్సాయి చిన్ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాలు తీవ్రమయ్యాయి. టిబెట్ సరిహద్దులపై స్వాతంత్ర్యానికి ముందు నెలకొన్న వివాదాలపై 1914లోనే బ్రిటన్, చైనా, టిబెట్ల మధ్య సిమ్లాలో చర్చలు కూడా జరిగాయి. ఈ ఒప్పందానికి భారత్ తరపున బ్రిటన్, టిబెట్లో ఆమోదం తెలిపినా చైనా మాత్రం భారతదేశ తూర్పు సరిహద్దుగా నిర్ణయించిన ప్రాంతంపై అభ్యంతరాలతో ఒప్పందానికి నిరాకరించింది. అప్పట్నుంచి తూర్పు సరిహద్దుల్లోనే 135,148 కిలోమీటర్ల భూభాగంపై భారతదేశానికి ఉన్న అధికారాల్ని చైనా ప్రశ్నిస్తోంది. ఇవి కాస్త ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణలుగా మారడంతో 1962లో వివాదాస్పద మెక్మోహన్ లైన్ను దాటుకొని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సేనలు భారత్లో చొరబడ్డాయి. అప్పటి నుండి భారత్, చైనా మధ్య సరిహద్దు ప్రాంతంలో చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ ఒప్పందానికి ముందు భారత్ చైనా సరిహద్దుల్లో చైనా భారీగా సైన్యాన్ని మోహరిస్తుందని అమెరికా గూఢాచార సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. 2024 వార్షిక థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం చైనా కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచంపై దాని రహస్య ప్రభావాన్ని చూపించడానికి తహతహలాడుతుందని యుఎస్ సంస్థ అభివర్ణించింది. భారత్తో భారీగా సైనిక మోహరింపులు, చెదురుమదురు ఎన్కౌంటర్లు నిర్వహించాలని బీజింగ్ ఉద్దేశంగా ఉందని, ఈ పరిస్థితులు సాయుధ పోరాటానికి దారితీసే ప్రమాదముందని కూడా ఇంటెలిజెన్స్ నివేదిక సూచించింది. చైనా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా వాస్తవ నియంత్రణ రేఖకు ఎదురుగా తూర్పు మధ్య ప్రాంతాల్లోని జియాకాంగ్ అనే గ్రామ నెట్వర్క్ను విస్తరిస్తుందని రిపోర్టు వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా విస్తరిస్తున్న జియాకాంగ్ గ్రామం ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించిన సెలా టన్నెల్ నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చైనా జిత్తులమారి వ్యూహాలకు బదులుగా భారత్ కూడా కౌంటర్ చర్యలు చేస్తూనే ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మరింత జాగ్రత్తగానే ఉండాల్సిన పరిస్థితి. ఈ ఒప్పందం వ్యవహారంలోనూ నిపుణులు అదే సలహా ఇస్తున్నారు. ఈ పరిణామాన్ని పెద్ద బ్రేక్ త్రూగా చూడకూడదని చెబుతున్నారు. ఈ అవగాహన ఒప్పందంపై చైనా ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అలాగే డెప్సాంగ్, డెమ్చోక్లలో చైనా చేసిన భూ కబ్జాలను వెనక్కి తీసుకుంటామనే సూచన కూడా చేయలేదు. ఇక ఈ కొత్త పెట్రోలింగ్ ఏర్పాటు ఎలా కొనసాగుతుందో ఇప్పుడిప్పుడే ఖచ్చితంగా చెప్పలేం.
ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం బఫర్ జోన్ ఏర్పాట్లపై విషయంలో చైనా ఎలా జాప్యం చేసిందో అలాగే ఈ ఒప్పందం అమలును కూడా నెమ్మదిగా చేస్తుందనే అనుమానాలున్నాయి. నిజానికి ఎల్ఏసీ వెంబడి ప్రతిష్టంభనను ముగించడానికి 3 విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ముందుగా, ఇరు దేశాల మధ్య సైనికులు కలవకుండా చూడడం, ఉద్రిక్తతలు తీవ్రం కాకుండా చేయడం, పెట్రోలింగ్ ఫోర్సులను తగ్గించడం. అయితే వీటిలో దేన్ని చైనా పర్ఫెక్ట్ గా చేయదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం గురించి ప్రకటన చేసిన భారత్ మొదటి అంశాన్ని మాత్రమే ప్రస్తావించింది. ఇరు దేశాలు నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తాయని పేర్కొంది. అయితే మిగిలిన అంశాల్లో చైనా అనుకున్న విధంగా మార్పులు చేయదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చైనా భారత్ సరిహద్దు వెంబడి శాశ్వతంగా సరికొత్త యుద్ధ సంబంధిత మౌలిక సదుపాయాలను నిర్మించింది. ఏప్రిల్ 2020కి ముందు లడఖ్ సరిహద్దు వెంబడి ప్రాదేశిక నియంత్రణ ఎలా ఉందో భారత భూభాగంలో చైనా భూ కబ్జాలు చేసిన తర్వాత అలా లేదు. పోనీ 2020కి ముందు యథాతథ స్థితికి తిరిగి వస్తుందా అంటే దానికి అవకాశం లేదు. గత 4.5 ఏళ్లలో సరిహద్దులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణను చైనా చాలా పకడ్బందీగా చేసింది. ఇప్పుడు సరైన వివరణాత్మక ఒప్పందం లేకుండా రాత్రికి రాత్రి ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. ఇక గతంలో చేసినట్లే చైనా ఘర్షణలను తీవ్రతరం చేయడం నిమిషాల వ్యవధిలోనే జరిగే అవకాశం ఉంది. అందుకే ఎస్కలేషన్ అనేది స్థిరంగా మారడానికి సంవత్సరాలు పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంలో చైనా పాజ్ బటన్ను రెడీగా ఉంచుకుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే రష్యాలో ప్రస్తుతం జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ల మధ్య సమావేశం జరిగి అందులో స్పష్టమైన నిర్ణయాలు ఏవైనా జరిగితే తప్ప ఈ ఒప్పందం సజావుగా అమలయ్యే అవకాశం ఉంది. లేదంటే చైనాను నమ్మడం కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.